నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లెపాలెంలో కన్నకూతురుని హత్య చేసిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటరమణయ్య దేవసేనమ్మ దంపతుల కుమార్తె అయిన శ్రావణిని తల్లిదండ్రులే హత్య చేసి ఇంటి పక్కనే గడ్డివాము దగ్గర గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. శ్రావణికి గతంలోనే వివాహం కాగా ఏడాది క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో 25 రోజుల నుంచి శ్రావణి కనిపించకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి ఇంటి వద్ద గొయ్యి తీసినట్లు పోలీసులకు సమాచారం రావడంతో తల్లిదండ్రులే కుమార్తెను హత్య చేసి పూడ్చినట్లు పోలీసులు గుర్తించారు. భర్త నుంచి విడిపోయి వచ్చిన శ్రావణి తల్లిదండ్రుల మాట వినకుండా మరో వ్యక్తిని కలుస్తున్నందుకే కుటుంబ సభ్యులు చీరతో గొంతు బిగించి చంపేశారని కొడవలూరు సీఐ సురేంద్రబాబు తెలిపారు. ఈ కేసులో తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు సహకరించిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. పద్మనాభసత్రం పంచాయతీ పరిధిలో ఉండే పల్లిపాలెం అనేటువంటి గ్రామంలో తిరుమూరు శ్రావణి అనేటువంటి ఒక వివాహిత హత్యకు గురైంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళే హత్య చేసి శవాన్ని కూడా కనపడకుండా వాళ్ళ గడ్డివామంలోనే పూడ్చిపెట్టడంతో గత 25 రోజులుగా ఆ విషయం ఎవరికి తెలియకుండా అయిపోయింది. అయితే ఇది సమాచారం పోలీసు వారికి రెవెన్యూ వారికి రాబడిన సమాచారం మేరకు మొదటగా మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివాహిత అయినటువంటి తిరుమూరి శ్రావణి అనేటువంటి 24 ఏళ్ల యువతి గతంలో ఒక 4 సంవత్సరాల క్రితమే మొదటి భర్తతోటి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటుండగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయి నార్తమ్ముడు చెందినటువంటి ఒక అబ్బాయితోటి ప్రేమలో ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటా ఒక 1.5 months బ్యాక్ ఆ అబ్బాయితో కూడా ఇల్లు వెళ్ళిపోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేక బలవంతంగా పోయి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేసి ఇంట్లో పెట్టి ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే ఆ అమ్మాయి ఎట్టకేలకు నాకు ఆ అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటాను మీతో ఉండనని చెప్పేసి మొండికేయడంతో చూసి ఆ అమ్మాయిని నాకు చెప్పిన మాట వినట్లేదన్న ఉద్దేశంతో కోపాన్ని పెంచుకొని తల్లి తండ్రి ఆ అమ్మాయి ఒక అక్క భువనేశ్వరి, తల్లి దేవసేన, తండ్రి వెంకటరమణయ్య అందరూ కలిసి ఆ అమ్మాయిని గత నెల 24వ తారీఖు రాత్రి 12 గంటల సమయంలో హత్య చేసి చంపేశారు. మొదటిగా అమ్మాయి ప్రేమించినటువంటి నార్తమ్ముడు చెందినటువంటి రబ్బాని అనే అబ్బాయిని ప్రేమించింది. ఆ పెళ్లి వాళ్ళకి ఇష్టం లేదనమాట. అందువల్ల వీళ్ళు తీసుకొని వచ్చి అమ్మాయిని ప్రయత్నం చేస్తున్నారు, ఇతను మాట ఉంటుందేమోనని. కానీ ఆ అమ్మాయి అయితే మొండి పట్టుదలలో ఉండడంతో వీళ్ళు చంపేయాలని ఫిక్స్ అయిపోయి చంపేశారు. కంప్లైంట్ ఎవరు? విఆర్ఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశాం. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వచ్చాయి. పురుగు ముందు తీసుకొచ్చి నోట్లో పోసి చంపాలని ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి సహకరించకపోయేసరికి కాళ్ళు చేతులు కట్టేసి మెడ చుట్టూ చీరతోటి లాగి గట్టిగా స్ట్రాంగులేషన్ తీసి చంపేశారు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న తహసీల్దార్ గారు, ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చేసి నిన్న శవాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం అన్నీ కూడా నిర్వహించారు. ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తా ఉన్నాం. వీళ్ళే కాకుండా శవాన్ని పూడ్చడానికి సహకరించినటువంటి వేరొకరు చెంచయ్య, అట్లాగే వీళ్ళ అబ్బాయి కూడా మురళీకృష్ణ అనేటువంటి వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తారు.